ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజు బాబాగారి సందేశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీ తలరాతను నేను రాస్తున్నాను, దీనిని ఎవ్వరూ చెరపలేరమ్మా. ఈ సందేశాన్ని విను బిడ్డ, తప్పకుండా నువ్వు ఆనందించే వార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మానవులలో చాలామంది వారి జాతకం బాగాలేదని, వారి తలరాతలు బాగాలేవని, వారి చేతి రాతలు బాగాలేవని ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, బాబాగారిని నమ్ముకున్న తన బిడ్డల కోసం బాబాగారు ఏం చేస్తారో తెలుసా అండి? వారి జీవితం ఎలా ఉన్నా సరే, ఎంత చిందరవందరగా ఉన్నా సరే, గందరగోళంతో వారి జీవితం వారికే అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నా సరే, వారి తలరాతలో ఒక్క అదృష్ట గడియ కూడా లేకున్నా సరే, వారు ఎన్నో పాపకర్మలు అనుభవించాల్సి ఉన్నా సరే, అవన్నీ కూడా బాబాగారు మార్చుతారండి. తన బిడ్డల తలరాతను తానే నిర్ణయిస్తారు. వాళ్ళకొక మంచి జీవితాన్ని రాస్తారు. మరి ఆ జీవితం మనం ఎలా పొందాలి? ఇదే కదా మీకున్న సందేహం. అది పెద్ద కష్టమైన పనేమీ కాదండి. బాబాగారు ఏ మార్గం అయితే చూపించారో, బాబాగారు ఎలాంటి లక్షణాలు తన బిడ్డలలో ఉండాలని అనుకుంటూ ఉన్నారో, ఆ లక్షణాలను పెంపొందించుకుని ఆ మార్గంలో నడిస్తే చాలు. మన తలరాత ఎలా ఉన్నా సరే, మనకు అనుకూలంగానే అన్నీ మారుతాయి. బాబాగారు ఏదైనా చేయగలరండి. ఒక్క క్షణం చాలు ఆయనకి ఇవన్నీ మార్చడానికి. కానీ దానికి మన పాపకర్మలనేవి మనం తప్పకుండా అనుభవించి తీరాలి. దానికోసం బాబాగారు తన బిడ్డలకు కొన్ని చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటారు. చిన్న చిన్న కష్టాలు వాళ్ళకి కలిగేలా చేస్తూ ఉంటారు. వాటి ద్వారా వారి పాపకర్మల నుంచి వారిని పూర్తిగా బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తారు. అయితే ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో అదే మాట చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ తలరాతను నేను రాస్తున్నానమ్మా, దానిని ఎవ్వరూ చెరపలేరు. తప్పకుండా ఈ సందేశం నువ్వు విను, ఆనందిస్తావని బాబాగారు అన్నారు. దానికి అర్థం కూడా అదే. నీకు ఎంతమంది జ్యోతిష్యులు నీ తలరాత బాగాలేదని చెప్పినా, నీ చేతి రాతలు బాగాలేవని చెప్పినా, నువ్వు ఎన్నో రోజులు కష్టాలు అనుభవించాలి అని చెప్పినా సరే, అవన్నీ కూడా మటుమాయం చేస్తారు బాబాగారు. మనుషులు చెప్పే మాటలు కాదండి, విధి రాతను సైతం మార్చగల శక్తి మన తండ్రికి ఉంది. అలాంటప్పుడు ఏ బాబా బిడ్డ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో, ఎలాంటి ఉద్యోగం మీరు కావాలనుకుంటున్నారో, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీరు మీ జీవితాన్ని జీవించాలనుకుంటున్నారో, అవన్నీ కూడా నెరవేరుతాయి. మీరు అడిగినా అడగకపోయినా మీకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచిని తప్పకుండా బాబాగారు చేస్తారండి. మీరు ఏ రోజైతే బాబాగారిని నమ్మడం మొదలుపెట్టారో, బాబాగారిని పూజించుకోవడం మొదలుపెట్టారో, బాబాగారి వైపు నడవటం మొదలుపెట్టారో, నా బాబానే నా సర్వస్వం అని నమ్మటం మొదలుపెట్టారు, ఆ రోజు నుంచి మీ పూర్తి బాధ్యత బాబాగారు తీసేసుకున్నారు. మీకు ఇప్పుడు వచ్చేవన్నీ చిన్న చిన్న కష్టాలే, మీ అందమైన భవిష్యత్తుకి మార్గాలవి. ఇక ఎప్పుడూ కూడా మీరు కష్టపడుతున్నారని బాధపడవద్దండి. అతి త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. బాబాగారు మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇంకా మీకు ధైర్యం కావాలంటే, ఇంకా మీకు నమ్మకం కావాలంటే, ఇప్పుడు బాబాగారు చెబుతున్నటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. చూడు తల్లి, నీకు నువ్వుగా ఏదీ చేయలేవమ్మా. అర్థం కాలేదా? చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు నీ జీవితంలో ఏది అనుకున్నా సరే, నీ జీవితంలో ఏది జరిగినా సరే, అది మంచైనా చెడైనా,
కష్టమైన, సుఖమైన అవన్నీ నేను రాసినవే బిడ్డ. మరి నువ్వు ఎందుకు చిన్నదానికే దిగులుగా కూర్చుంటున్నావమ్మా? బాబా, నా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? దీనికి ముగింపు ఏంటి తండ్రి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అయితే ఇప్పుడు నేను నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని వచ్చాను. వింటావా తల్లి? చూడమ్మా, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీ పూర్వజన్మ పాపాల వలన. నీ పూర్వజన్మ పాపాల వలనే ఇప్పుడు నువ్వు కొంచెం కష్టకాలం అనుభవిస్తూ ఉన్నావు. అందుకే తల్లి, నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. కానీ నువ్వు దేనికి భయపడకు, బాధపడకమ్మా. ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు. త్వరలోనే నీకు సంతోషం రాబోతోంది తల్లి. బిడ్డ, నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు. ఏంటి బాబా అంత మాట అన్నారు? నన్ను చెడగొట్టాలని చూసేవారికి నేను ధన్యవాదాలు చెప్పాలా? నన్ను తిట్టేవారికి నన్ను ధన్యవాదాలు చెప్పాలా? లేదంటే నన్ను కిందికి లాగేయాలి, అందరి ముందు అవమానించాలి అనే వారికి నేను ధన్యవాదాలు చెప్పాలా? ఎందుకు బాబా ఇలా చెప్తూ ఉన్నారు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. దానికి కారణం కూడా చెబుతాను వినమ్మా. వారు నిన్ను చూసేటువంటి ఆ చిన్న చూపు వలన, వారు నీ గురించి ఆలోచించేటువంటి ఆ చెడు ఆలోచనల వలన వారు నీకు చెడు చేస్తున్నారంటే దాని అర్థమేంటో తెలుసా? నీ పాప కర్మలను వారు తీసుకుంటున్నారని అర్థం. అయితే బాబా, నా జీవితంలో సంతోషం లేదా అని అనుకుంటూ ఉన్నావా? అలా ఎప్పుడూ అనుకోకు. నువ్వు సాయి బిడ్డవి తల్లి. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా? ఒక్కసారి ఆలోచించు. కష్టాల తర్వాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా. ఆ ఆనందం నీ కష్టాలనే మరిపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు ఏవీ కూడా ఇక నీకు గుర్తురావు. నీ భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చెబుతాను, శ్రద్ధగా విను. దేవుడు నీ చేతిలో పెట్టిన దానిని నీ చుట్టూ ఉన్నవారు లాగేయాలని చూస్తున్నారు బిడ్డ. అవన్నీ నేను గమనిస్తున్నాను. కానీ నీ కర్మదోషాలు తొలగనిదే నేను ఏమీ కూడా చేయలేనమ్మా. ఎందుకంటే కర్మలు ఎవ్వరైనా అనుభవించాల్సిందే. అది ఆ భగవంతునికే తప్పలేదు. చూడు బిడ్డ, ఆ కర్మదోషాలు తొలగేంత వరకు కొంచెం ఓపికగా ఉండు. నేను అందరినీ శ్రద్ధాసబూరితో ఉండమనే చెబుతున్నాను. కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు తల్లి. మరికొందరు అది తప్పు అని తెలిసి కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు. వారి వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటున్నారు. నా బిడ్డవైన నువ్వు నీ జీవితం అంతా నేను చెప్పిన దారిలోనే నడుస్తావని ఆశిస్తున్నానమ్మా. అలా నేను నడుస్తానని నాకు మాట ఇవ్వు. ఇప్పుడు నీ మనసులో ఒక సందేహం మొదలైంది కదా తల్లి. బాబా, మంచివారికే ఎందుకు కష్టాలు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు, నిజమేనా? అయితే బిడ్డ, అది విధి వారికి పెట్టే పరీక్ష తల్లి. సాయి అను నన్ను ప్రేమగా పిలిచావు కదా, అప్పుడే నీ కష్టాలకు ఒక ముగింపు ఇచ్చేశాను. అది ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నావా? ఇదిగో తల్లి, ఇప్పుడే. నువ్వు నా మాటలు వింటున్నావు కదా, ఇక నీ కోరికలు తీరినట్టే. నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవ్వరూ కూడా వినలేరమ్మా. నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ. ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు అని బాబాగారు తన బిడ్డలకి చెప్పారండి. బాబాగారు చెప్పినట్టు తన బిడ్డల రాతలన్నీ బాబాగారే రాసుకుంటారండి. వారు ఎంత సంతోషంగా ఉండాలి, ఏ సమయంలో ఏది వారికి చేరితే వారి సమస్యల నుంచి వారు బయటపడతారు, వారి కష్టాలను తొలగించడానికి వారు ఏ దారిలో నడవాలి, ఇవన్నీ కూడా బాబాగారు రాసే ఉంటారు. మనకు ప్రతిరోజు చెప్పేటువంటి సందేశంలో బాబాగారు ఇవే వారికి చెప్తూ ఉంటారు. నువ్వు ఈ మార్గంలో నడుస్తూ ఉన్నావు, అది తప్పు తల్లి, ఇటువైపురా,
నీ మార్గాన్ని కొంచెం మార్చి నడువు బిడ్డ అని కొంతమందికి చెప్తూ ఉంటారు. అవి ఎవరైతే ఆ మార్గంలో నడుస్తున్నారో వారికి ఖచ్చితంగా తెలుస్తుందండి, బాబాగారు నా కోసమే ఈ సందేశం చెప్పారని. అప్పుడు వెంటనే వారి మార్గాన్ని వారు మార్చుకోవాలి, వారి ఆలోచన ధోరణిని వారు మార్చుకోవాలి. ఎవరైనా అయితే అతిగా నమ్ముతూ ఉన్నారో వారిపైన కొంచెం జాగ్రత్తగా దృష్టి సారించాలి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలను అనుక్షణం రక్షించుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనం బాబాగారి ప్రేమకి పాత్రులం అవ్వాలని, లేదంటే బాబాగారి ఆశీస్సులు మనపై ఉండాలన్నా సరే మనం ఆ తండ్రి మార్గంలో నడుస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమండి. ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, తల్లి నేను ప్రతి ఒక్కరికి శ్రద్ధాసబూరితో ఉండమ్మా, నీకు రావాల్సిన మంచి కాలం నేను తీసుకొస్తానని చెబుతూనే ఉన్నాను. కానీ ఎంతమంది అలా ఉంటున్నారు? కొంతమంది మాత్రమే ఆ దారిలో నడుస్తున్నారు, శ్రద్ధాసబూరితో ఉంటున్నారు, నాపై నమ్మకంతో ఉంటున్నారు. వారి పాప కర్మలు తొలగడానికి కొంత సమయం పడుతుందమ్మా. వారి పాపాల తీవ్రత కారణంగా వారి పాపాలు తొలగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు వేచి ఉండాలి కదా. అలా వేచి ఉన్నవారు ఎప్పుడూ కూడా చెడిపోలేదు తల్లి, వారు అనుకున్నదన్నీ సాధించారు అని బాబాగారు ఈ విధంగా తన బిడ్డలకు చెప్పారు. అన్నీ నిజమే కదండి. మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు బాబాగారు తీరుస్తారనే నమ్మకం ఉంటేనే మనం ఆ కోరికను బాబాగారి ముందు ఉంచుతాం. కానీ అడిగిన వెంటనే అయిపోవాలి మనకు, లేదంటే బాబాగారి మీద కోప్పడిపోతాం, మనం చాలా అసహనానికి గురైపోతాం. బాబాగారు నాకేం చేయట్లేదు, ఇన్ని రోజులు నేను నమ్మి నాకేం ఉపయోగం అని ఎంత దారుణంగా ఆలోచిస్తామంటే అంత దారుణంగా ఆలోచిస్తామండి. ఆయన చేసినటువంటి ఎన్నెన్నో మంచిని అన్నీ మర్చిపోయి ఈరోజు నాకు ఇది చేయలేదు, అందుకనే నేను బాబాగారి పైన కోప్పడతాను. ఎంతవరకు న్యాయం అండి అది? ఎంతవరకు న్యాయం? బాబాగారు ఏది చేసినా సరే చెప్పారు కదా, వారి చేసిన పాపాల కర్మల ఆ తీవ్రత కారణంగా వారు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాని అవి నేను ప్రసాదించిన కష్టాలు కాదు. నేను వారికి వచ్చే కష్టాల తీవ్రతను తగ్గించి వారికి కష్టాలు ఇస్తున్నాను అంతే. ఒకవేళ నేను ఆ తీవ్రతను తగ్గించకుండా నిజంగా వారు అనుభవించాల్సిన కష్టాలు వారి మీదకి వదిలితే వారు అస్సలు తట్టుకోలేరు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. నిజంగా అంత కష్టం మనకు వస్తే, ఇంత చిన్న కష్టానికి మనం ఇంత అల్లాడిపోతూ ఉంటే నిజంగా మనం అనుభవించాల్సిన కష్టాలు మనకు వస్తే మనం తట్టుకోలేమండి. బాబాగారు మనకు కష్టాలకు మధ్య ఒక అడ్డుగోడలా నిలబడి వాటి తీవ్రతను తగ్గించి మన వైపు పంపిస్తూ ఉంటే మనం దానికి కూడా బాబాగారిని నిందిస్తుంటామండి. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఇవన్నీ ఫిల్టర్ చేయడం ఎందుకు, భగవంతుడే కదా నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారండి. కానీ అంత ఈజీ కాదండి. మనం చేసిన పాపకర్మలు తప్పకుండా మనం అనుభవించాల్సిందే. అవి కష్టాలు అనుభవించడం ద్వారా మాత్రమే ఆ పాపకర్మలు తొలగిపోతాయి. భగవంతునికే తప్పలేదని బాబాగారు అంటూ ఉన్నారు. చేసిన పాపకర్మలు భగవంతునికే తప్పలేదు, ఆ తండ్రి అనుభవించాలి. మంచి కోసం చేసిన తప్పైనా సరే దాని ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవించాలి. భగవంతుడు ఎప్పుడూ మంచి కోరే చేస్తారండి, కానీ దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. వాలిని చంపడానికి శ్రీరాముల వారు చెట్టు చాటు నుండి వాలిని చంపితే అది లోక కళ్యాణం కోసమే, కానీ దాని ప్రభావం తరువాతి జన్మలో కృష్ణావతారంలో ఒక బోయవాని చేతిలో ఆ బ్రొటనవేలికి ఆ బాణం గుచ్చుకొని శ్రీకృష్ణుల వారు మరణించాల్సి వస్తుంది. నిజమే కదా అండి. భగవంతునికే తప్పలేదు, మనం ఎంత? ఆ పరమాత్ముడు లోక కళ్యాణం కోసం చేస్తేనే తప్పలేదండి ఆయనకి ఆ కర్మను అనుభవించడం. మనం ఎవరైనా సరే మానవ మాతృల ప్రతి ఒక్కరూ మన స్వార్థం కోసం మాత్రమే తప్పులు చేస్తాం. పక్కవారి కోసం మనం తప్పులు చేయమండి. మనం బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని, లేదంటే మనం తప్పించుకోవాలి, ఏదన్నా తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవాలని మళ్ళీ ఇంకొక తప్పు, దానిపైన మరొక తప్పు, ఈ తప్పులు చేస్తాం. లోక కళ్యాణం కోసం చేస్తే భగవంతునికే తప్పించుకోకపోతే ఆ కర్మల నుంచి మన కోసం స్వార్థపూరితంగా ఈ ఆలోచనలతో చేసేటువంటి ఈ తప్పుల నుంచి మనం ఎలా తప్పించుకోగలమండి? తప్పకుండా దానికి కష్టాలు అనుభవించాలి కదా. మరి భగవంతుడు అనుభవించినటువంటి కష్టాన్ని మనం అనుభవిస్తున్నామా? లేదు కదా. మానవ మాత్రులమండి మనం. ఆ భగవంతుని సృష్టించినటువంటి ఆట బొమ్మలం మనం. మనకు ఎంతైతే కష్టాన్ని ప్రసాదించాలో ఆ తండ్రికి తెలుసు. ఆ కష్టాలను మనకు ప్రసాదించి మనం చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి తప్పుల నుంచి మనల్ని బయటికి తీసుకువచ్చి మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. చివరికి మనకు మంచే చేస్తారు. ఆ ఒక్కటే అర్థం చేసుకుంటే, ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే బాబాగారిని ఎప్పుడూ కూడా మనం దూషించం, ఆయన పైన ఎప్పుడూ కూడా మనం కోప్పడం. బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఆ తండ్రి మంచే చేస్తారండి. ఎవ్వరూ చెడిపోరు.
ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ సందేశం విన్న తరువాతైనా సరే, బాబాగారు తన బిడ్డలకు చెప్పినటువంటి ఈ మాట విన్న తరువాతైనా సరే, మన ఆలోచన ధోరణిని మార్చుకుందాం. బాబాగారు చెప్పినట్టు శ్రద్ధ సబూరితో ఉందాం. మనందరం కూడా ఆయన బిడ్డలమే. మనకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించే బాధ్యత ఆ తండ్రిపై ఉంది. దాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మీకన్నీ మంచి జరుగుతాయి. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు మైమరిచిపోయేలా అంత గొప్ప ఆనందాన్ని, సంతోషకరమైన జీవితాన్ని బాబాగారు మీకు అందిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు చెప్పిన మాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.